IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కమెడియన్ వేణు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక రెండవ సినిమాని నాని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమాకి ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి నాని తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు నాని స్థానంలో శర్వనంద్ రంగంలోకి దిగుతున్నట్లు టాక్. బలగం తర్వాత నానితో సినిమా కోసం వేణు చాలా రోజులు ఎదురు చూశాడు. స్క్రిప్ట్ కూడా మొత్తం సిద్ధం చేశాడట. అయితే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలాతో తాను చెయ్యనున్న సినిమాలోని హీరో పాత్ర వేణు చెప్పిన స్క్రిప్ట్ లోని పాత్ర కాస్త ఒకేలా ఉండడంతో నాని కథ నచ్చి కూడా ఎల్లమ్మ సినిమా చేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు సూచనతో వేణు కథలో కొద్ది మార్పులు చేసి శర్వనంద్కి వినిపించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాగా దిల్ రాజు బ్యానర్ లో గతంలో శర్వానంద్ శతమానం భవతి, జాను సినిమాలు చేశాడు. వాటిలో శతమానం భవతి ఘన విజయం సాధించింది.